సోషల్ మీడియాలో హీరో వాళ్ళు వచ్చి అడిగితే మాట్లాడడం కాదు, మళ్ళీ పాత రోజులు గుర్తు తీసుకొచ్చుకోండి. తెలంగాణ రైతాంగం కదిలితే ఏమైతుందో, ఆనాడు గంత పెద్ద మునగాడని మిలిటరీ, సొంత మిలిటరీ ఉన్న నిజాంనే తరిమికొట్టిన వాళ్లకు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేకుండా పోయి ఒక్కకాడ మిగిలిన కాంగ్రెస్, అది కూడా సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోడీ ఏజెంట్. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. ఈ హైబ్రిడ్ గాల పని పట్టాలి, రైతాంగం విముక్తి కావాలి. తప్పకుండా ఇవాళ ఉన్న ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, దాంతో ఆ ప్రభుత్వం నుంచి దించాలి. ఆ రోజే తెలంగాణ రైతాంగానికి విముక్తి లభిస్తుంది. దీనికి నల్గొండ జిల్లా నుంచే నాంది పలకాలి. ఈ ధర్నానే దానికి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కటింగ్లను ఆపాలి, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే మొత్తం కొనుగోళ్లను వీలైనంత తొందరగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రైతుల తరఫున జరుగుతున్న దోపిడీని నివారించడానికి వెంటనే ప్రయత్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.